నువ్వు ఏమీ ఆలోచించద్దు. మా ఊరికి పక్క ఊళ్ళోనే రాణి వాళ్ళ కుటుంబం ఉంటుంది. రాణిలాగే ఆవిడకి ఒక అక్కయ్య కూడా ఉంది. వాళ్ళిద్దరూ కవల పిల్లలు, ఇద్దరూ ఒకేలాగుంటారు. దాన్ని అడ్డం పెట్టుకుని రాణి మీద పగ తీర్చుకోవచ్చు. వెంటనే బయలుదేరు. అయ్యో నన్ను కాపాడండి. అయ్యో కాపాడండి. అయ్యో అయ్యో నన్ను కాపాడండి. కాపాడండి. అయ్యో నన్ను కాపాడండి. అయ్యో ఏమైందండి? ఏదేదో అయ్యింది. కార్లో వెళ్లే మనిషి మాట్లాడకుండా పోవచ్చుగా. ఆంబోతో పోటీ పడతా. దీని గురించి మీకు తెలుసా? ఉదయం లేచింది మొదలు ఎవరికైనా ఉపకారం చేయండి అని నిద్రే రాదు. భాగ్యవంతుల బిడ్డ వీళ్ళ నాన్నగారికి నేనేం సమాధానం చెప్పాలి? అయ్యో లేవండి అమ్మా, నీటి వత్తగా. అయ్యో దెబ్బలు బాగా తగిలాయా? డాక్టర్ గారు పక్కనేనండి, రండి వెళ్ళి చూపిద్దాం. ఉండండి, ఇప్పుడు నొప్పులు లేవండి, ఎక్కడికి అక్కర్లేదు. ఏమండి మీరు నా ప్రాణం కాపాడారు. మా ఇల్లు పక్కనే, కాఫీ ఎదురుగాని మా ఇంటికి వచ్చేళ్ళండి. రే ఆ మాటలన్నీ వద్దురా. ఆశపడి పిలుస్తోంది, వెళ్ళకపోతే అమ్మాయి మనసు బాధపడుతుంది. ఆడపిల్లని ఏడిపించకూడదు. రా పోదాం, రండి. రా మెల్లగరా. రా అమ్మా నాన్న కూర్చోండి. ఏమిటమ్మా ఇదంతా? ఎవరమ్మా వీరు? నమస్కారం అండి. కూర్చోండి. నాన్న ఈ నన్ను పెద్ద ఆపదలోంచి కాపాడారు. ఒక ఆంబోతు నన్ను తరవడం మొదలుపెట్టింది. పరిగెత్తాను వదిలిపెట్టలేదు. వీలైనంత వరకు దాన్ని ఎదుర్కొన్నాను. చివరికి ఆ ఆంబోతు తన కొమ్ములతో నన్ను పొడవడం మొదలెట్టిందా? అయ్యగారు ఎదురెళ్ళి దాంతో ఢీకుని బెదరగొట్టి పంపేశారంటే. సరైన సమయానికి మీరు దైవంలా వచ్చి కాపాడారు. అయ్యయ్యో, ఎందుకండి అంత పెద్ద మాటలు? ఆపదలో ఆదుకునేవాడు మనిషిగా పుట్టి ఏం ప్రయోజనం? ఆపదల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడమే అయ్యగారి లక్ష్యం. ఇలా చూడండి, బాబు చేతికి కూడా దెబ్బలు తగిలాయి. వెళ్ళి డాక్టర్ని తీసుకురండి. వద్దండి, నేను చూసుకుంటా. ఏమిటి ఎలా చూస్తున్నారు? ఇద్దరూ ఒకే పోలికల్లో ఉన్నారనా? నాకిద్దరు అమ్మాయిలు, కవల పిల్లలు. ఒక అమ్మాయి ఇది, పేరు ఝాన్సీ. రెండవది రాణి, విజయవాడలో కాలేజీలో చదువుతోంది. బాబు మీరెవరో చెప్పలేదే? నాది విజయవాడ అండి. ఎక్స్ మేయర్ చంద్రశేఖర్ గురించి వినే ఉంటారు. అవునండి, వీళ్ళ నాన్నగారికి చెప్పలేనంత ఆస్తి, చెప్పలేనంత చెప్పలేని బంగాళాలు, చెప్పలేనన్ని. చాలా సంతోషం. బాబు పేరేంటి? అదే నా పేరు రాజశేఖర్. అదే. ఝాన్సీ లోపలికి వెళ్ళి అబ్బాయి తినడానికి ఏమైనా తీసుకురామ్మా. పర్వాలేదండి, మేము వచ్చేటప్పుడు భోజనం చేసి వచ్చాం. ఎక్కడికి వెళ్తున్నారు? ఈ ఊరి ట్రావెలర్స్ బంగ్లాలో 2 రోజుల నుండి గాయాలు తగ్గిన తర్వాత వెళ్దాం అనుకుంటున్నా. సరే బాబు, ఆరోగ్యం కాపాడుకోండి. మీరు ఈ ఊళ్ళో ఉన్నంత వరకు నా ఇంట్లోంచే భోజనం వస్తుంది. ఎందుకండి మీకు ఈ శ్రమ? ఇందులో ఏముంది శ్రమ? మీరు చేసిన సహాయం కంటేనా? మరైతే మేము వస్తామండి. వస్తామండి. బస్తీ మనిషి, ఏంటి బస్తీ మనిషి అలిగడలేదు? ఏమండి ఇవాళ మంచి భోజనం తీసుకొచ్చాను. అయ్యో ఏమిటండి, ఏమైంది? చలికి తట్టుకోలేకపోతున్నాను, చచ్చిపోతానేమో నాకు భయంగా ఉంది. అయ్యో పాపం, ఏం లేదండి, బయట వర్షం వచ్చేట్టుంది, అందుకే చలి. మీరు ఇలాగే పడుకోండి, నేను బయటికి వెళ్ళి చితుకులు తీసుకొచ్చి వంట పెడతాను. 5 నిమిషాలు వచ్చేస్తాను. ఏమండి లేవండి, ఏమండి రండి, మెల్లిగా కూర్చోండి.
తన్నన్నా